హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జ్యూసీగా బాదుషాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. రాఖీ రాబోతుంది కదా, రాఖీకి ఈ స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి. మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ప్రిపేర్ చేసుకోవడానికి. గులాబ్ జామున్స్ ఎంత టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చో అంత టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా చిన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. చాలా ఈ రాఖీని ఇలా స్వీట్ బాదుషాతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ నేను ఈ బాదుషా వచ్చేసి మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. మనము మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ బయట మనం ఏ స్టైల్లో తెచ్చుకుంటాం స్వీట్ షాప్ నుంచి, ఆ స్టైల్ ఆ టేస్ట్ రావాలనుకుంటే మనం మైదా పిండి కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ నేను వచ్చేసి మైదా పిండి ఒక 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకునే ఉప్పు ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి చిన్న టేబుల్ స్పూన్తో ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్గా యాడ్ చేసుకున్నాను అనమాట. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. ఇక్కడ నేను ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. అలాగే నెక్స్ట్ మనకి డాల్డా కావాలనుకుంటే డాల్డా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నానండి. నెయ్యి అనేది యాడ్ చేసేసుకున్నాను. నెయ్యి అంతా మనకి పిండికి బాగా పట్టేలాగా కలిపేసేసుకోవాలి. బాగా చేతితో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ పిండి అంతా బాగా కలుపుకోవాలండి. తర్వాతకి ఎక్కువగా కలపడానికి వీలు ఉండదు, అందుకని ముందుగా ఎంత వీలైతే అంత కలుపుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేతితోటి మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలాగా కావాలి. మనం మళ్ళీ వేళ్ళతో ఇట్లా ప్రెస్ చేస్తే స్మూత్గా అయిపోవాలన్నమాట పిండి. ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇంత బాగా నెయ్యి అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, అది సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా పిండిని అనేది కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి పిండిని. ముందుగా నెయ్యి, సాల్ట్ ఇవి యాడ్ చేసుకున్నప్పుడు బాగా ఎంత వీలైతే అంత కలుపుకోవాలి. తర్వాతకి కొంచెం లైట్గా కలిపి తీసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పొరలుగా మనకి పిండి అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని నేను పిండి అనేది పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు మనము షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ సిరప్ కోసము సపరేట్గా కళాయి తీసేసుకొని అందులో పిండి అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఇక్కడ నేను షుగర్ కూడా అంటే చక్కెర కూడా సేమ్ అంతే క్వాంటిటీ 2 కప్పులు చక్కెర యూజ్ చేశాను. అలాగే వాటర్ వచ్చేసి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే మనకి కొంచెం థిక్నెస్ రావడానికి టైం పడుతుందండి. వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇది కళాయి అనేది నేను స్టవ్ మీద పెట్టేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఇక్కడ నేను పాకం అనేది చేసుకుంటున్నాను. పాకం అంటే మనకి కొంచెం బంకగాను అయితే సరిపోతుందండి. మనం అంటే మామూలుగా గులాబ్ జామ్కి ఏ విధంగా పాకం అయితే ఉంటుందో ఆ పాకమే బాదుషాకు కూడా సరిపోతుందనమాట. మరి ఎక్కువ తిక్కగా అవసరం లేదు, బంకగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం బంక అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే మనకి బాదుషాల్లోకి ఈ పాకం అంతా తొందరగా వెళ్ళి జ్యూసీగా వస్తాయన్నమాట బాదుషాలు. ఇక్కడ నాకు పాకం రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక 2-3 ఇలాచీని కొంచెం కచ్చపచ్చగా దంచేసేసి ఈ పాకంలో యాడ్ చేసేస్తున్నాను. పాకంలో యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నాను. మనకి ఈ పాకం ప్రిపేర్ అయ్యేలోపు మనకి పిండి కూడా నానిపోతుందండి. మరీ ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏం లేదు. కంపల్సరీ ఒక 10 to 15 మినిట్స్ పిండి అనేది కొద్దిగా నానాలన్నమాట. మనం కలుపుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ పిండి అనేది నానితే బాగుంటుంది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం అనేది మూత పెట్టేసేసి పక్కకు పెట్టేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇదే స్టవ్ మీద నేను బాదుషాలను అనేది డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఇంకొక ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ తీసుకుంటున్నాను. మనం బాదుషాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎడల్పుగా ఉండేట్టు చూసుకోండి. ఈ విధంగా ప్యాన్ అనేది
మరి గుంతగా ఉందనుకోండి అన్నీ ఒకే దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా అయితే ఈక్వల్గా వేగుతాయి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసేసుకొని స్టవ్ అనేది స్లిమ్లోనే పెట్టుకున్నానండి. బాదుషాకి ఆయిల్ అనేది చాలా తక్కువ హీట్ ఉండాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి అనేది. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసేసుకుంటే మనకి మొత్తం ఒకేసారి చేసుకోలేము కదా, పిండి ఆరిపోతుందని చెప్పేసి నేను కొంత క్వాంటిటీ అనేది పిండి ఇక్కడ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ విధంగా కొంచెం రౌండ్గా చేసేసుకొని నేను బాదుషా అనేది కొంచెం అన్నీ మనం ఒకే సైజులో వచ్చేటట్టుగా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా పొడుగ్గా చేసేసుకొని పిండిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్గా కట్ చేసేసుకొని బాదుషా అనేది ప్రిపేర్ చేయడమే. మరి ఎక్కువ ప్రెషర్ కానీ పెట్టి ప్రెస్ చేయొద్దండి. మనకి లోపల ఎయిర్ గ్యాప్స్ లాగా ఉంటాయన్నమాట, అయిపోతాయి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం లైట్గా ప్రిపేర్ చేయండి. ఇలానే అని కాదు, మనం పిండి కొద్దిగా తీసుకొని మనం మామూలుగా పూరికి కానీ చపాతీకి కానీ ఏ విధంగా ఉండలు చేసుకుంటామో అలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇలా అయితే ఈక్వల్గా వస్తాయని ఇలా చేస్తున్నాను. ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా పైనే కొంచెం రౌండ్గా తిప్పుకొని ఇలా సెంటర్లో కొంచెం హోల్ లాగా చేసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి బాదుషా అనేది రెడీ అయిపోయింది. మనకి ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదండి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తుందంటే బాదుషా లేయర్గా రాకుండా స్మూత్గా వస్తుంది. జ్యూస్ అంతా లోపలికి వెళ్తుంది కానీ స్మూత్గా అనిపిస్తుంది అనమాట పైనుంచి బాదుషా. ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసేసుకుంటే ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, లైట్గా ఎంత వీలైతే అంత లైట్గా రౌండ్గా ప్రెస్ చేసేసుకొని సెంటర్లో ఈ విధంగా హోల్ లాగా పెట్టేసేసుకోవడమే. ఈ హోల్ లాగా పెట్టుకుంటే ఏంటంటే సెంటర్లో లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట బాదుషా. ఈ విధంగా చేసి పెట్టేసేసుకోవాలి. నేను మొత్తం చేసేసుకున్నానండి. ఇవి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా ఇప్పుడు చేసుకున్నవి మాత్రమే నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇవి ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ అనేది ఒకసారి కాగిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్లోగా ఒక చిన్న పిండి వేస్తే స్లోగా పైకి రావాలన్నమాట. ఇంకా నేను బాదుషాలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ బాదుషాలంతా కొంచెం హోల్ని పెద్దదిగా వేలుతోటి కొంచెం బొటన్ వేలుతో అలా ప్రెస్ చేసుకుంటూ పెద్దదిగా అనుకుంటూ ఆయిల్లో వదిలేసుకుంటున్నాను. మనం అవి ఫ్రై అయ్యే కొద్దీ ఆ హోల్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అందుకనే కొంచెం ఏలుతో అలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో ఒక్కొక్క బాదుషా అనేది వేసేసుకుంటున్నాను. స్టవ్ అనేది స్లిమ్లోనే ఉండాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం స్లిమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. స్టవ్ హైలో పెట్టేసుకున్నాం అనుకోండి, లోపల వరకు మనకి సరిగ్గా డీప్ ఫ్రై కాదు, పిండిగా ఉండిపోతుంది లోపల. అందుకని చెప్పేసి స్టవ్ అనేది స్లిమ్లోనే పెట్టుకొని నిదానంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఒక్కటి కొంచెం టైం పడుతుంది కానీ మిగిలిందంతా చకచకా అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని బాదుషాలు కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్న సైజులో ప్రిపేర్ చేశానమాట. ఇక్కడ మీరు చూసారు కదా, నాకు ఒక్కొక్కటి స్లోగా పైకి వస్తున్నాయన్నమాట. మనకి మొత్తం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రివర్స్ చేసేసుకొని కొంచెం లైట్గా అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్లిమ్లో ఉంచేసేసుకొని కలర్ చేంజ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టి డీప్ ఫ్రై చేయకూడదు బాదుషాలు అనేది. ఫస్ట్ వేసినప్పుడు కంటే ఇప్పుడు డబుల్ సైజులో వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేస్తే కానీ కొంచెం ఉబ్బాయి అనమాట. బాదుషా మొత్తం కొంచెం పొంగి ఉంది. మనం ముందుగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కదా, బేకింగ్ పౌడర్ లేకపోతే మాత్రం బేకింగ్ సోడా వచ్చేసేసి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్తో ఒక పావు టేబుల్ స్పూను, అలాగే ఒక టేబుల్ స్పూన్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కానీ పుల్లగా ఉంటుంది కదా పెరుగు, అది యాడ్ చేసేసుకోండి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే, బేకింగ్ పౌడర్ ఉంటే ఇంకా పెరుగు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. నార్మల్గా ఇక ఒక్కో పౌడర్ తోటే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు కలర్ చేంజ్ అవుతూ స్టార్ట్ అయిందండి. స్టవ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో రివర్స్ అంటే అటు ఇటు కదుపుతూ నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. పెద్ద గరిటె పెట్టేస్తే ఏంటంటే మనకి అక్కడక్కడ చితికిపోవడం అలా జరుగుతుందనమాట. అందుకని నేను ఒక చాక్తో ఇలా రివర్స్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. అలాగే నా తరపున మరొకసారి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి. మరీ ఎక్కువ రెడ్డిష్గా కాకుండా నేను మీడియంగా ఆరెంజ్ కలర్లోకి కొంచెం షేడ్ అయ్యే టైంలోనే తీసేసుకుంటున్నాను ఆయిల్లోంచి మొత్తం. ఇలా వేడి తీసిన వెమ్మటే పాకంలో వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనకి పాకం అనేది చాలా బాగా పడుతుందన్నమాట ఈ బాదుషాలకి. నెక్స్ట్ బెల్లంతో కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇంకొకసారి వీడియోస్లలో చూపిస్తానండి.
చాలా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే పాకము చేయడము కొంచెం ఇబ్బంది, అంతేకాకుండా బాదుషాలు సరిగ్గా పొంగమేమో అని డౌట్ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే సరిపోతుందండి. ఒకటి, పాకం వచ్చేసి కొంచెం బంకగా ఉండాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి బాదుషాలు స్లిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. అండ్ బాదుషా మనం పిండి గట్టిగా అస్సలు ప్రెస్ చేయకూడదు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసేసి బాదుషా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మన 2 చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా అస్సలు ప్రెస్ చేయకూడదు. లైట్గా, ఎంత వీలైతే అంత లైట్గా కొంచెం రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బాదుషా అనేది ఒకవైపు మునిగింది, ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసానండి. మనకి ఈ సిరప్ అంతా మొత్తం బాదుషాలోకి వెళ్తుందని చెప్పేసి ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత నేను ఒక్కొక్కటి తీసి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా జ్యూసీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం అయితే పట్టదు. మనకి మొత్తం 10-15 మినిట్స్ బిలోనే ప్రిపేర్ అయిపోతుంది. పిండి కలుపుకోవడం కానీ, మనం సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కానీ తక్కువ ఒక 15 మినిట్స్ లోపు మాత్రం ఈజీగా గ్యారంటీగా మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన పనే ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రాఖీకి తప్పకుండా మీరు ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. ఇందులో ఎటువంటి డౌట్స్ కానీ భయాలు కానీ లేకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బాదుషాలు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి బాదుషాల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.